వార్తిల్లు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంఘం జిల్లా అధ్యక్షులుగా బొండా రమేష్ ను ఈ నెల 20వ తేదీన నియమించడం జరుగుతుందని ఈ రోజు స్థానిక కనికా పరమేశ్వరి ఆలయంలో ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాబోయే వామ్ అధ్యక్షులు బొండా రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జై జై వాసవి. రేపు 21-26 మన మెషారిక్ లాడ్జిలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం అంటే జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మరియు మండలాల అధ్యక్షుల కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజు జరుగుతుంది. పెద్దలు టీజీ వెంకటేష్ గారు, టంగుటూరు రామకృష్ణ గారు, కోలగట్ల వీరభద్రస్వామి గారు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వారి సమక్షంలో ఆ రోజు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేయడానికి నిర్ణయించినవి. దానికి మన పట్టణంలో ఉండేటటువంటి ప్రముఖులు అందరూ కలిసి మాకు సహాయ సహకారాలు అందిస్తారని నేను వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పెద్దలు గౌరవ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి గారు ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ శ్రావణ్ గారు సహకారంతో జిల్లా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పెద్దలు అన్ని సంఘాల వాళ్ళు కూడా మాకు సహాయ సహకారములు అందించుతారని మరీ కోరుకుంటున్నాం. నా పేరు పలుకూరి ప్రభావతి. నేను ప్రపంచ ఆర్యవైశ్య మహిళా విభాగానికి ప్రెసిడెంట్గా నియమితురాలను అయ్యాను. ఈ నెల జనవరి 26వ తారీఖున 20వ తారీఖున మా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా వాళ్ళ సహకారంతో నేను ప్రమాణ స్వీకరించి నా బాధ్యతలు నేను సక్రమంగా నెరవేర్చాలని ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటానని పెద్దలందరూ సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి అండి. నా పేరు ఉప్పలేశ్వరరావు, వామ్ అధికార ప్రతినిధిని. రేపు జనవరి 20 విజయనగరం జిల్లా అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, కార్యవర్గం, మండల కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు మన వాసవి కన్యకా పరమేశ్వరి కోవిల్లో మా యొక్క ఇన్విటేషన్ కార్డు మరియు 200 బైకులు, 40 కార్లతో ఒక భారీ ఎత్తున ర్యాలీ గౌరవ పెద్దలు శ్రీ టీజే వెంకటేష్ గారు, రామకృష్ణ గారు ఆధ్వర్యంతో పాటు ఇతర రాష్ట్రాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు. ఈ హాజరవుతున్న సందర్భంగా మరి ఈ ఇన్విటేషన్ కార్డు తర్వాత మరి మా యొక్క బ్రోచరు ప్లస్ మా వాసవి మాత జెండాని ఆవిష్కరణ ఈరోజు చేయడం మా విజయనగర ప్రముఖులతో జిల్లా కార్యవర్గ నూతన సభ్యులు మరియు ప్రముఖులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆర్యవైశ్యుడు మన కార్యక్రమాన్ని చెప్పేసి పట్టణ మరియు జిల్లాలో ఉన్న రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ముందుకొచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ నూతన కార్యవర్గానికి మీ ఆశీస్సులు అందించాలని మరీ కోరుతున్నాను. జై వాసవి మాత. ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ బ్రోచరు మరియు జెండా ఆవిష్కరణ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మా అందరి చేతుల మీదుగా జరగడం చాలా ఆనందం. ఈ నూతన కార్యవర్గం ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మాజీ ఉపసభాపతి మాజీ శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆశీస్సులతో మీ కొత్త కార్యవర్గం అంతా అద్భుతమైన పనితీరును కనబరిచి జిల్లాలో గల వివిధ సంఘాలతో ఒక కోఆర్డినేషన్ చేసుకొని ఐకమత్యంగా మంచి కార్యక్రమాలు మన ఆర్యవైశ్య జాతికి ఉపయోగపడేటట్టు చేసి మన ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఉపయోగపడేటట్టు మీరు మరెన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తున్నాను. అలాగే రేపు ఈ నెల జనవరి 20న మీరు నిర్వహించబోయే కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని పెద్దలందరి మన్ననలు, ప్రజల మన్ననలు, మన ఆర్యవైశ్య పెద్దలందరి ఆశీర్వాదాలను మీరు తీసుకొని ముందరకు తీసుకెళ్లగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాసవి
విజయనగరం జిల్లా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం తేదీ 20వ తారీఖున ఈ జిల్లాలో మెసానిక్ టెంపుల్లో జరుగుతుంది. ఈ జిల్లాలో ఏ కార్యక్రమమైనా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఉపసభాపతి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు, అలాగే చిరంజీవి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల సహకారంతో ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి 20వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి పెద్ద ఎత్తున పట్టణంలో గల వైశ్యులందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని, ఆర్యవైశ్యుల ఐక్యతకు ఎన్ని సంఘాలు వచ్చినా ఎన్ని సంస్థలు ప్రారంభించినా చివరిగా అందరూ కూడా అమ్మవారి యొక్క బిడ్డలంగా భావిస్తూ ఆ తల్లి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తూ జై వాసవి.